విశాఖలో రంజాన్ వేడుకలను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తెస్తున్న వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నల్ల రిబ్బన్లు ధరించి రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విజయవాడ నుంచి మక్కా వెళ్లేందుకు కూటమి ప్రభుత్వం రద్దు చేసిన సదుపాయాన్ని మళ్లీ పునరుద్ధరించాలన్నారు. మోర్ డీటెయిల్స్ విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. విశాఖ నగరంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నెల రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాసం చేసిన ముస్లిం సోదరులందరూ కూడా ఈరోజు రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలుపుకున్నారు. ఇంకా విశాఖ నగరంలో అన్ని మసీదుల్లో రంజాన్ వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయనే విషయాలు మనతో మాట్లాడడానికి ఇక్కడ ముస్లిం సోదరులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు విశాఖ నగరంలో ఉన్న అన్ని మసీదుల్లో ఈ వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి? ఈ వేడుకలు విశాఖపట్నంలోనే కాదు, ప్రపంచ యావత్తు చూస్తే మీరు ఈరోజు రంజాన్ వేడుకలు చేసుకుంటున్నారు. దీనికి కారణం ఒక నెల రోజులు ఉపవాసం అంటే తిండి లేకుండా ఉండడం కాదు, కడుపు మార్చడం కాదు, అన్నీ పేదవాళ్ళు ఎంత కష్టపడుతుంటారు తిండి లేకుండా మనకు కూడా తెలియడానికి. మనకు కూడా ఒక నెల రోజులు నీళ్ళు తాగకుండా అన్నం తినకుండా ఉంటే దాని ప్రభావం మన మీద ఎలా ఉంటుందో చూపించడానికి, అలాగే పేదవాడిని రెస్పెక్ట్ ఇవ్వడానికి, అన్నీ వదులుకోవడానికి. సార్, మీ చేతులకి కొంతమంది నల్ల బ్యాడ్జీలు కూడా కట్టుకొని ఈరోజు రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. దాని తాలూకా ప్రధాన ఉద్దేశం ఏంటి? ఇది చూడండి, అసలు వాకప్ బిల్లు ఒకటి పార్లమెంట్లో రాబోతుంది. వాకప్ బిల్ రావడానికి అసలు వాకప్ ఏంటో తెలియకుండానే మన ఎంపీలు వీళ్ళంతా కలిసి కూడా ఒక బిల్ తీసుకొస్తున్నారు. ఈ వాకప్ ఎలా స్టార్ట్ అయిందంటే, మొహమ్మద్ ప్రవక్త గారు వాళ్ళ తాలూకా ఒక హబీబ్నేమో పిలిచి ఆయన తాలూకా 60 ఖజూర్ చెట్లు అది ఆయనకి ఇస్తే ఆయన చెప్పాడు, అది దేవుడి పేర్లు ఇచ్చేయండి, తద్వారా ఏంటైతే లాభాలు వస్తాయో అది పేదలకు వెళ్ళాలి. ఆ ప్రాపర్టీ దేవుడి పేర్లు అల్లా పేర్లో ఇచ్చేయాలి. ఎప్పుడైతే మీరు అల్లా పేర్లో ఒక ప్రాపర్టీ ఇచ్చేసారో అది అల్లా ప్రాపర్టీ అయిపోయింది. దాన్ని అమ్మడానికి కానీ, కొనడానికి కానీ, ఇంకో పేరులో దత్తత ఇవ్వడానికి కానీ అలాంటి ఏవి అవకాశం లేదు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏదైతే విజయవాడ నుండి హజ్ యాత్రకు వెళ్లేందుకు ముస్లింలందరికీ కూడా ఒక వెసులుబాటు ఉండేదో దాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలగించిందని, గతంలో వలె ఇప్పుడు కూడా ముస్లింలందరూ కూడా విజయవాడ నుండి హజ్ యాత్రకు వెళ్లేలా తగిన ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.